రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక మంచి కౌంటరు, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. తీన్మార్ మల్లన్న శ్రీ చైతన్య కాలేజీలోకి వేయండు. శ్రీ చైతన్య కాలేజీలోకి వేయండు. దాదాపుగా కొన్ని లక్షల మంది ఆ వీడియోని చూసే ప్రయత్నం చేశారు. వివిధ ఛానళ్ళు ఆ వీడియోని వినియోగించుకున్నాయి. అంటే తీన్మార్ మల్లన్న ఆ పోయిన విధానాన్ని, ఆ కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించిన విధానాన్ని చాలా చక్కగా మంచిగా వివరించారు. అంటే పేద విద్యార్థుల రక్తం ఏ విధంగా తాగుతున్నారో శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఒకటే డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ డిఎల్పిలో, అంటే డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎక్కడో ఉండి ఆన్లైన్ ద్వారా క్లాసులు విని పాస్ అయిన వాళ్ళకు కూడా ఆ ర్యాంక్ వస్తే వీళ్ళు ఆ కాలేజీలో ర్యాంక్ వచ్చిందని వేసుకుంటా ఉన్నారు. కింద చిన్నగా డిఎల్పి అని పెట్టుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి వివరణ కాలేజీలోకి వెళ్ళి తీన్మార్ మల్లన్న తెలుసుకున్నాడు. ఆ వీడియోలు కూడా మనకు చూడొచ్చు. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ, తీన్మార్ మల్లన్న అఫీషియల్ కానీ మన ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేసిన. ఒకసారి దానికి సంబంధించి కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. అయితే డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ డిఎల్పి అని వీళ్ళు పెట్టుకొని తమాషాలు చేస్తూ ఉన్నారని తీన్మార్ మల్లన్న పేద విద్యార్థులు చదువుతూ ఉంటారు, తల్లిదండ్రుల రక్తం తల్లిదండ్రుల చెమట చుక్కతోని ఈ చదివిస్తూ ఉంటే మీరు ఇట్లా జనాలను మోసం చేస్తున్నారా అని క్లియర్గా వివరించే ప్రయత్నం చేసి నిన్న శ్రీ చైతన్యకి అయినట్టుండు, మొన్న నారాయణకి అయినట్టుండు. అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి అయితే ఇక్కడ విషయం ఏంది, ఏం జరుగుతూ ఉన్నది మరి. ఇప్పుడు ఈయనకి నొప్పేడు వచ్చింది. దీనికి రైట్, టిఎంఆర్ న్యూస్ హెచ్డి రైట్, ఈ ఛానళ్ళు ఉన్నాయి. ఇగో ఈ ఛానల్ చూసుకోవచ్చు మనం. ఇక్కడ శ్రీ చైతన్య తెలంగాణ బస్ భవనం, ఇక నారాయణ కాలేజీలోకి పోయింది, మన దానిలో లేదు కానీ. అయితే నిన్న 15 గంటల కింద అప్లోడ్ చేసిన శ్రీ చైతన్య కాలేజీలోకి పోయి అక్కడ పూర్తి స్థాయిలో వివరించిండు. అంటే ఇక్కడ చదువుకోవడానికి ఏమర్థమైతే ప్రాక్టికల్గా ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి కొన్ని ఈ డిఎల్పి డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే తెలియదని చెప్పిండు. అంటే ఇవి వీళ్ళకు నార్మల్ వ్యక్తులకు ఏమర్థమవుతుంది, వీళ్ళు చెప్పే ప్రోగ్రామ్స్ ఏమర్థమవుతుంది. డిఎల్పి డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఎక్కడో ఆన్లైన్లో క్లాసులు విని రాసిన వాళ్ళకు ర్యాంక్ వస్తే ఈ ర్యాంకులో సెకండ్ ర్యాంక్ అని ఇసుకున్నాడు ఒక అభ్యర్థికి సంబంధించి. దానికి సంబంధించి తీన్మార్ మల్లన్న వివరణ కోరిండు. కాలేజ్ యాజమాన్యంతో ఎక్కతక్క మాట్లాడితే నేను వేస్తా కూడా అని చెప్పిండు. ఈడేం పెట్టుకున్నాడంటే, ఒకసారి వీని బతికేంది, వీని కథ ఏంది అన్నది బండి సంజయ్ గారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇలాంటి లఫుటుగాళ్ళను లుచ్చాగాళ్ళను పెంచి పోషించడం వల్ల మీరు డ్యామేజ్ అవుతారు తప్పితే పెద్దగా ఏముండదు ఆడ పేరు. మీరు అనుకుంటున్నారు కావచ్చు నాకేమవుతుంది, నా మతుకు నన్ను పొగుడుతా ఉన్నాడు కావచ్చు అని అనుకుంటున్నారు. కానీ సబ్జెక్ట్ లేకుండా కేవలం అదే పనిగా పెట్టుకుని ఒక బీసీ బిడ్డను తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిని పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే అది మీకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీకు కూడా ఈ మధ్యలో గాశారం మంచిగా తిన్నట్టుంది. అయితే చూద్దాం. ఇక ఇది కథ. ఒక్కసారి ఈ వీడియోలో ఏమేమి చేస్తాడో ఏం కథ అనేది చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. రైట్, ఇక మార్నింగ్ న్యూస్ పెట్టిండు, అది నడుస్తూనే ఉంటుంది తెల్లారులు. రైట్, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో మళ్ళా చూపెడతాను. ఎందుకు వీడియోలు పోవంటే, ఇగో 39 నిమిషాలకి పెట్టిండు 5 వీడియోలు, 5 వ్యూస్ వచ్చినాయి. అయ్యో 2 గంటల కింద ఇది వ్యూస్. ఇది ప్రీమియర్ నడుతుంది ఒకటి. ఇది ప్రీమియర్ నడుతుంది. ఇది శ్రీ చైతన్య వాడిని తంతే, శ్రీ చైతన్య వాడిని నువ్వు తంతే నీ నిరుద్యోగులు నిన్ను తంతరేమో డాష్ అని పెట్టిండు. డాష్ తరేమో అని పెట్టిండు. ఇప్పుడు శ్రీ చైతన్య నీ సుట్టపోడా ఏమన్నా, శ్రీ చైతన్య నారాయణ కాలేజీ నీ సుట్టపోడా, నువ్వు ఏమైనా కమిషన్లు వస్తున్నాయి, నీకు వచ్చిన నొప్పి ఏంద్రా నాకు అర్థం కాదు. కానీ శ్రీ చైతన్య నీ బాధ ఏంది, నీ బాధ నువ్వు ఎవరిని అడగాలి. శ్రీ చైతన్య నిరుద్యోగులాడ తీన్మార్ మల్లన్న అంతరట. ఈడబ్ల్యూఎస్ గురించి నీ తాత చెప్పిండా, నువ్వు చెప్పినావా? ఈడబ్ల్యూఎస్ కోటా గురించి నువ్వు చెప్పినావు, నీ తాత చెప్పిండా? ఈడబ్ల్యూఎస్ గురించి ఎవరు చెప్పారు? ఈడబ్ల్యూఎస్ గురించి కేంద్ర ఇప్పుడు ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, కేంద్రంలో ఏం చేశారు? ఈడబ్ల్యూఎస్ కోటా అమలు అయినప్పుడు అది అడగాల్సింది ఎవరిని? ఈ 6 గ్యారంటీలట. అరే లుచ్చాగా 6 గ్యారంటీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న వాళ్ళని కాకపోతే నన్ను అడుగురని చెప్పాడు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యతిరేక కార్యకలాపాలు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న వ్యతిరేక కార్యకలాపాలను తట్టుకోలేకనే బీసీలకు ఇలా అన్యాయం జరుగుతుందని మాట్లాడినందుకే కులగణన తప్పుల తడక చేస్తారని కులగణన పత్రం తగలబెట్టినాకనే తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేశారు పార్టీలకి వెళ్ళి. సో లేదా ఎక్కడున్నారా నువ్వు? అసలు అడగాల్సింది ఎవరురా? ఈడబ్ల్యూఎస్ గురించి కేంద్రం అడగాలరా? ఈడబ్ల్యూఎస్ నువ్వు బండి సంజయ్ని అడుగు, ఈడబ్ల్యూఎస్ కోట ఎట్లా అమలైందన్నా, మరి నువ్వు కేంద్రంలో ఉంటివి ఆ టైంలో అని అడగానే ఉంటివి కదా. నువ్వు కేంద్రంలో ఉన్నావు కదా, మరి బీజేపీ పార్టీ ఉన్నది కదా, అప్పుడు మరి గట్టెట్లా అమలైందని నువ్వు ఎందుకు అడుగుతావు? సోయ లేదా నీకు? సిగ్గు లేదా? అడగనీకి సిగ్గు లేదా అంటనా? ఈడు మాట్లాడుతూ ఉంటాడు. ఏం పని లేదు. ఇక తీన్మార్ మల్లన్న గురించి వీడియోలు చేసి మాత్రమే, తీన్మార్ మల్లన్న గురించి వీడియోలు చేసుకుంటే ఇక ఈ ఒక తీన్మార్ మల్లన్న గురించి చేస్తే మాత్రమే వీడియోలు పోతాయి. చూడాలి ఒకసారి.
ఇగో ఇది వన్ డే ఒక రోజు కింద చేసిండు 2500. ఇక మిగతా వీడియోలు పోవు, మళ్ళీ ఏ వీడియో కూడా పోదు. తీన్మార్ మల్లన్న లేకపోతే నీ బతుకు లేదు రా లుచ్చాగా. తీన్మార్ మల్లన్న లేకపోతే నీ బతికే లేదు. చాలామందికి బతుకు తెరువును చూపెట్టిండు తీన్మార్ మల్లన్న. యూట్యూబ్లో తీన్మార్ మల్లన్న బతుకు తెరువు చూపెట్టిండు నీకు. అది గుర్తుపెట్టుకోను ఒకటి. ఇది ఇగో ఈ కథ ఇది. ఇగో ఇది ఇగో ఈ మళ్ళీ ఇగో టీఆర్పీ అధ్యక్షుని భిక్షపతి ముదిరాజుని చేయాలని చెప్తా ఉన్నాడు. ఇగో ఇది తీన్మార్ మల్లన్న ఈ కాలేజీకి పోవడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? పేదలకు జరుగుతుందా లేకపోతే ఈయనకి జరుగుతుందా? తీన్మార్ మల్లన్న కాలేజీకి పోవడం వల్ల నష్టం యాజమాన్యానికి జరుగుతుందా లేకపోతే ఈయనకి జరుగుతుందా? నీ బాధ ఏంది? నీకు వచ్చిన బాధ ఏంది? నువ్వు బీసీల పక్షాన మాట్లాడుతున్నావా, అగ్రకులాల పక్షాన మాట్లాడుతున్నావా? నువ్వు కాలేజీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం పక్షాన మాట్లాడుతున్నావా? సోయి తప్పినాడో బుద్ధి తెచ్చుకో. తీన్మార్ మల్లన్న ప్రతిపక్షంలో ఉన్నాడు. తీన్మార్ మల్లన్న అధికార పార్టీలు లేడు. ఇప్పుడు 6 గ్యారెంటీల కార్డు పట్టుకొచ్చి ఊకే నువ్వు అంటే నాకు లవ్, అదే ఒళ్ళు బల్పు మాటలు తగ్గించుకో. దేనికైనా ఒక అర్థం ఉంటుంది, దేనికైనా ఒక అర్థం ఉంటుంది అని జీ బల్బ్ మాటలు తగ్గించుకొని మాట్లాడు. ఒక్కసారి బండి సంజయ్ గురించి వీడియో చేసినందుకే గట్లా ఉరికొచ్చిర్రు. కత్తులు కట్టర్లు అందుకొని మామూలు కట్టెలు పెద్ద పెద్ద సల్పరాలు అందుకొని ఉరికొచ్చిర్రు. దేని గురించి గుర్తుపెట్టుకోవాలి. అది సహనానికి కూడా ఒక అర్థం ఉంటుంది. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మరి మేము ఎవరి మీద మాట్లాడాలని తెలుసు, ఎవరి మీద మాట్లాడాలో ఇంకా తనది మాకు తెలుసు. దయచేసి మిత్రులారా, ఇది శ్రీ చైతన్య కాలేజీలకు అయినందుకు వీడు నిరుద్యోగులాడ తీన్మార్ మల్లన్న తన్నే ప్రయత్నం చేస్తారని ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. నిరుద్యోగుల గురించి మాట్లాడిందే తీన్మార్ మల్లన్న. ఈడబ్ల్యూఎస్ కోటా కింద మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాని ఉద్యోగాలు కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద వాళ్ళు తీసుకుపోతా ఉన్నారని మాట్లాడింది తీన్మార్ మల్లన్న. ఎవరు మాట్లాడి? రేవంత్ రెడ్డి మాట్లాడినా, లేకపోతే నీ బండి సంజయ్ మాట్లాడినా, లేకపోతే ఇంకా కేటీఆర్ కేసీఆర్ ఇట్లా మాట్లాడిందా, హరీష్ రావు మాట్లాడిందా? బుద్ధి తెచ్చుకో సన్నాసోడా. రైట్ మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.